సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 5వ తారీఖు లగాయితూ జూలై 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారము, మిథున రాశి యందు రవి, అలాగే వక్రమందు ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము, అలాగే కర్కాటకమందు గురుని యొక్క సంచారము, సింహరాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారము, కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు, అలాగే ఈ వారంలో కుంభరాశి లగాయితూ వృషభ రాశి వరకు చంద్రుని యొక్క సంచారం ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో కాలసర్పములో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు రాహు యోగిస్తూ ఉండడం, పంచమమందు శుక్రగ్రహం యొక్క అనుకూలత, చంద్రుని యొక్క బలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. తద్వారా ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మేషరాశి వారికి ఈ వారమందు బంధుమిత్రుల యొక్క ఆగమనము అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అలాగే ఆరోగ్యాభివృద్ధి కనబడుతూ ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారంలో మేషరాశి వారికి కొంత లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వారం యొక్క ప్రారంభంలో ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపబోతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కగా వీరికి సహకారం చేస్తూ ఉంటాయి. అలాగే ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి రాశి వారికి కొంత తోడు దొరుకుతూ ఉంటుంది. కొంత మీ మనసుని అర్థం చేసుకోగలిగినటువంటి వారు, మీతో నడిచి ముందుకు వెళ్ళగలిగేటువంటి వారు కొంత మీతో సాన్నిహిత్యము లేదా స్నేహరూపేణ మీ దగ్గరికి వస్తూ ఉంటారు. లేదా పాతకాలపు మిత్రులు, బంధువులు వీరితోటి ఉన్నటువంటి సాంగత్యం వల్ల అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ద్వారా వచ్చినటువంటి ఏదైతే మీ తెలివితేటలు ఉంటాయో వాటితోటి కొన్ని చికాకులన్నింటినీ కూడా దాటగలుగుతూ ఉంటారు. పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలపైన ఏ విధంగానూ ఇది ప్రభావాన్ని చూపదు. అలాగే బంధుమిత్రుల యొక్క సమాగమం అంటే వారి యొక్క రాక ఉంటుంది. మీరు వారిని కలుసుకోవడము లేదా ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండడము ఇత్యాది విషయాలన్నీ కూడా మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత శ్రమ పడినప్పటికీ కూడా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతూ ఉంటారు. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈ వారంలో మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 2వ స్థానమందు బుధగ్రహం యోగిస్తూ ఉండడము, చతుర్థమందు శుక్రుడి యొక్క అనుకూలత, శనేశ్వరుని యొక్క అనుకూలత, రాహు యొక్క అనుకూలత, అలాగే చంద్రుడి యొక్క బలం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి మాట వల్ల ఏర్పడినటువంటి విభేదాలన్నీ కూడా ఈ వారంలో తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతోటి కానీ లేదా తోటి ఉద్యోగస్తులతోటి కానీ లేదా ఇంటి చుట్టుపక్కల వారితో ఉండేటువంటి కొంత గొడవపూరితమైనటువంటి వాతావరణం ఏదైతే ఉన్నదో అది కొంత సద్దుమణుగుతుంది. ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయగలుగుతారు. పుణ్యనదీ స్నానములు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేయడానికి గ్రహస్థితి అవకాశాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అలాగే నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతే రవవు అన్నారు. ఇక్కడ 2వ స్థానమందు రవి యొక్క సంచారము ప్రతిఫలం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది. మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉండదు. అయితే ఆ ఉండకపోయినప్పటికీ కూడా శ్రమ చేస్తూనే ఉంటారు. కొంత శ్రమను తగ్గించుకుంటూ ఉండండి.
మనం ఎంత కష్టపడ్డా ప్రతిఫలం తక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు తక్కువ కష్టపడితే సరిపోతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆర్థిక సమస్యలేవి కూడా కనబడడం లేదు. ఈ వారంలో అనారోగ్య సమస్యలేవి కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు. ముఖ్యంగా మిత్రత్వము అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, శత్రుత్వం తగ్గుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా దూరత్ర ప్రయాణాలు చేయాలి అనుకున్న వారు, దేశాంతరం దాటి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళ యొక్క అవకాశాలు మెరుగుపడేటువంటి విధంగా గ్రహస్థితి సహకరిస్తూ ఉన్నది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు యోగిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత సైతం ఈ వారం లభిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ వారం అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, భవానీ అష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ రాశియందు సంచారం చేస్తూ ఉన్నటువంటి రవిగ్రహము, బుధగ్రహము, 12వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహగతులు. అలాగే శుక్రుని యొక్క బలం తగ్గడము, లేదా కంటకంలో ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలపైన ఈ గ్రహస్థితి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ వారంలో ఉద్యోగం మానకుండా వెళ్ళండి. ఎక్కువ రోజులు లేదా ఎక్కువ సమయాన్ని ఉద్యోగంలోనే గడపడానికి ప్రయత్నం చేయండి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. ఈ వారంలో శరీరం ఎక్కువగా అలసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ భంగం కలహం అన్నారు. అంటే ఏదైనా ఉద్రిక్తమైనటువంటి వాతావరణము లేదా ఏదైనా మాటా పెరుగుతూ ఉండడము ఇటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓకే, గ్రహస్థితి మనది బాగా లేదు, కొంచెం సైలెంట్గా ఉంటే మంచిది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. అలాగే ఉద్యోగపరంగా మార్పు చేయవలసి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉండండి. పై అధికారులతోటి సఖ్యతతోటి ఉండడానికి ఎక్కువగా అవకాశాన్ని మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో సైతం ప్రత్యేకించి మార్పులు చేయవలసి వచ్చినప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాల పట్ల కూడా జాగ్రత్త అవసరం. మరీ ముఖ్యంగా ఈ వారంలో అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వారం కొంత ఇబ్బందికరమైనటువంటి వారంగానూ ఉంటుంది. అయితే ఆర్థికంగా ఏది కూడా ఇబ్బంది పెట్టదు. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. మానసిక ప్రశాంతతను పొందేటువంటి ప్రయత్నంలో కొన్నిసార్లు సఫలీకృతులు అవుతూ ఉంటారు మిథున రాశి వారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు గురుని యొక్క సంచారము, అష్టమ రాహువు, అలాగే వ్యయస్థాన స్థిత రవిగ్రహం తాలూకు సంచారము కొంత ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు, వృధా సంచరణం భయం అన్నారు. అంటే మానసికమైనటువంటి భయము, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి ఈ వారంలో ఎక్కువ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే మీ కంటికి కనిపించేటువంటివన్నీ కూడా కొంత విషపూరితమైనటువంటి జంతువులు అయి ఉంటాయి. ఏదో గాల్లో తిరుగుతూ ఉన్నది మీ దగ్గరే తిరుగుతూ ఉంటుంది, లేదా ఏదైనా పాకుతూ వెళ్ళేటువంటివి, లేకపోతే ఏదైనా విషపూరితమైనటువంటివి మీ కంటపడుతూ ఉంటాయి. ఓ తేలో జెర్రో ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది. ఇలా కొంత మానసికమైనటువంటి భయం ఏర్పడుతుంది వాటిని చూస్తే. తప్పితే వాటి వల్ల మీకు ప్రమాదం అని కాదు, కానీ అవి కనబడతాయి. అలాగే నిద్రలో ఉన్నప్పుడు కొంత పీడకలలు వస్తూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో చూడొచ్చు. అంటే మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఈ వారంలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే రాజకోపో యశోహాని అన్నారు. లేనిపోని నిందారోపణలు మీ మీద ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ గురించి కాకుండా ఇతరుల గురించి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో ఏ పని చేసినా అది 2 సార్లు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా ఒక వస్తువు మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ దానికోసం ఇంటికి వెళితే తీరా మన చేతిలో ఉన్నది ఏదో అక్కడ వదిలేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక పని చేయవలసి వస్తే 2 సార్లు చేయవలసి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. ఈ వారాంతానికి పరిస్థితులు కొద్దిగా చక్కబడతాయి. అంటే శనివారము, శుక్రవారం నాటికి గ్రహస్థితి కొంత మెరుగవుతూ ఉంటుంది.
అప్పటి వరకు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఓవర్ టైమ్ డ్యూటీ చేయవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా శ్రమ చేస్తారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు కానీ మానసిక శ్రమ, శారీరక శ్రమ ఈ వారం ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కర్కాటక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం, 2వ స్థానమందు ఉన్నటువంటి జన్మరాశియందు ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉండడం లాంటి అంశాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. ప్రత్యేకించి మానసిక ప్రశాంతత కొంత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా లాభస్థానమందు రవిగ్రహం బంధుమిత్రుల యొక్క సాన్నిహిత్యాన్ని, బంధుమిత్రుల యొక్క సాంగత్యాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉన్నారు. అంటే చాలా కాలం తర్వాత మిత్రుల్ని, బంధువుల్ని కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడము, లేదా మీరే ఏదైనా శుభ కార్యక్రమాలు చేస్తూ ఉండడము, దైవిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు లాంటివి ఆచరిస్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. శుభమూలో వ్యయశ్చైవ అన్నారు. అంటే ఎక్కువగా ధనము శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది. శుభ కార్యక్రమాలకి కానీ, లేదా ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేస్తేనో, లేదా ఏదైనా బంగారాన్ని కొనుగోలు చేస్తేనో ఇటువంటి వాటికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు. నిజానికి ఒకరోజు ప్రారంభమైన దగ్గర నుండి పడుకునేటువంటి సమయం వరకు ఖాళీ లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇందులో కొంత వృధా కాలక్షేపం చేసినప్పటికీ కూడా తప్పక కొన్నిసార్లు సమయాన్ని వృధాగా మనం పోవలసి వస్తుంది ఆ సమయం. కాబట్టి దాని గురించి ఏం బాధపడనక్కర్లేదు. మరి ముఖ్యంగా ఈ వారంలో అప్పులు ఎవరికి ఇవ్వకూడదు. అలాగే ఎవరైనా ఏదైనా ఆశించి, అంటే మీరు ఈ పని మనం చేస్తే వారు మనకి సహాయం చేస్తారు అనేటువంటి దృక్పథంలో ఎవ్వరికీ సహాయం చేయకూడదు. మీరు చేయదలుచుకుంటే వారికి సహాయం చేసి వదిలేయడమే తప్పితే తిరిగి వారి దగ్గర నుండి ఏదైనా ఆశిస్తే ఆశాభంగం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఇచ్చినటువంటి అప్పు తిరిగి రాదు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు సింహరాశి వారు పొందడానికై ఈ వారంలో ప్రత్యేకించి శివమహిమ్నా స్తోత్రాన్ని చదువుతూ ఉండండి, లేదా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు గురుడు, దశమ కేంద్రమందు రవిగ్రహము, షష్ఠస్థానమందు రాహువు, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకుని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి అర్ధంచ స్వకులాచార అన్నారు. ఇక్కడ దశమంలో, ఏకాదశమంలో అనుకూలించేటువంటి గ్రహ సంపత్తి వల్ల ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఎక్కువ ప్రభావితం చెందుతూ ఉంటాయి. అంటే ఏదైనా మన జీవితంలో వృత్తి అనేటువంటిది చాలా మంచిగా ఉంటుంది. ధనాన్ని ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. దేశాంతర వాసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విదేశాల్లో నివసిస్తూ ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. షష్ఠస్థానమందు ఉన్నటువంటి రాహు గోర్భూమి శత్రునాన్ లాభ అన్నారు. అంటే శత్రువులపైన విజయాన్ని సాధించడానికి ఆయన ఎక్కువ అవకాశాన్ని ఇస్తారు. మరి ముఖ్యంగా మనస్సౌఖ్యం, యశోవృద్ధి, చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడము, అలాగే గతంలో ఉన్నటువంటి దోషాదులు కొన్ని తొలగిపోతూ ఉండడం వల్ల కొంత మానసిక ప్రశాంతతతోటి, ఆర్థికాభివృద్ధితోటి, ఆరోగ్యంతో, ఉద్యోగాభివృద్ధితోటి కన్యారాశి వారికి ఈ వారం ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార విస్తరణ కానీ, లేదా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇలా ఏదైతే కన్యారాశి వారు ఇది మనకి ప్రయారిటీ, ఇది మనం చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారో అటువంటి విషయాలపైన ఈ వారం దృష్టి పెడితే అవన్నీ కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగేటువంటి
పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అటు మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా గొప్పగా కలిసి వస్తూ ఉంటుంది. ఇది మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని కన్యా రాశి వారు ఈ వారం పొందడానికై ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కారణం అష్టమ కుజుని యొక్క స్థితి, నవమ స్థానమందు రవిగ్రహం ఉండడం, అలాగే పంచమ కోణమందు రాహు యొక్క సంచారము. అలాగే ఈ రాశి వారికి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, శనేశ్వరుడి అనుకూలత ఉన్నది, చంద్రబలం ఉన్నది. ఈ గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతతో పోల్చుకుంటే కొంత తక్కువగా ఉండడం వల్ల ఈ అష్టమంలో ఉండేటువంటి కుజుడు అంటే మనం ఎంత సంపాదించినా కూడా స్థాన నాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. అంటే ఎంత సంపాదించినా కూడా సంపాదించినటువంటి డబ్బు అలా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, నిలవదు. అప్పు తీర్చడానికో ఏదైనా కొనుక్కోవడానికో లేదా మనకి ఏదైనా కావాల్సినటువంటి గృహోపకరణాలు ఇంకోటి ఏదైనా అది శుభమూలకంగా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో మూలకంగా అయి ఉండొచ్చు. వచ్చిన ధనం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉండడాన్ని తులారాశి వారు ఎక్కువ గమనిస్తూ ఉంటారు. విచారే నవమే రవు అన్నది శాస్త్రం. 9వ స్థానమందు రవిగ్రహం ఏదో ఒక రకమైనటువంటి విచారానికి కారణమవుతారు. గొప్ప విచిత్రం ఏంటంటే అది మీకో లేదా మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించో కాదు, ఇతరులకి సంబంధించినటువంటి విషయాల పట్ల మీరు విచారాన్ని వ్యక్తం చేస్తూ అబ్బాయి వాడు ఇందులోంచి ఎలా బయటపడతాడు, లేదా ఈ పని వాళ్ళకి ఎలా అవుతుంది, ఈ ఇతరుల పట్ల ఉండేటువంటి భావనను ఎక్కువగా ఇది సూచిస్తూ ఉంటుంది. ఈ వారంలో అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పని చేయవలసి వచ్చినా 2 సార్లు చేయవలసి వస్తుంది. అది ఒక్కటి ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎవరితో మాట్లాడినా వారితోటి కొంత తగు వస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వాదోపవాదాలు అనేటువంటివి ఈ వారం పనికిరావు. తులారాశి వారికి చాలా మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది వెనక్కి రావడం అనేటువంటిది జరగదు. కాబట్టి ఈ వారంలో ఎవరికైనా ఇస్తే ఇది మనకు రాదు అనుకుని వారికి ఇచ్చేయడమే మంచిది. తప్పితే వారి నుండి ఏదో మనం ఆశించి ఒక పని చేయడము లేదా వారు తిరిగి మనకి ఇది ఇస్తారు అని అనుకుని పని చేయడం అన్నది చాలా తప్పు. మీకు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయడం, అది వెనక్కి రాదు అనుకునే ముందుకు వెళ్ళాలి. ఈ వారంలో చేసేటువంటి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఈ వారంలో పని ఎక్కువగా ఉంటుంది, ప్రతిఫలం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. ఇది ఒకటి మంచి విషయము. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు కృష్ణ సంబంధమైనటువంటి ఆ మాయను తొలగించుకోవడానికి ఏదైనా పారాయణ చేస్తూ ఉండడం లేదా హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానమందు రవి బుధుల యొక్క స్థితి బుద్ధి చాపల్యానికి కారణమవుతుంది. ఇది ట్రాప్ అంటే ఇదేదో ఉచ్చు అని తెలిసినా కూడా వీళ్ళు అందులో పడతారు. నేను చాకచక్యంగా దాటగలను అని అనుకుని మళ్ళీ అందులో పడుతూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారము. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నది శాస్త్రము. అంటే ఏ పని చేసినా అది 2-3 సార్లు చేయవలసి వస్తుంది. అనవసరమైనటువంటి ప్రయాణములు, అనవసరమైనటువంటి ఖర్చు, అనవసరమైనటువంటి మానసిక శ్రమ, మానసికమైనటువంటి భయము, వీటన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. అయితే ప్రధానమైనటువంటి బలం ఏమిటి అంటే గురుబలం. నిజంగా ఆ గురుబలం కనుక లేకపోతే ఈ సందర్భంలో వృశ్చిక రాశి వారు చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ అష్టమంలో రవి బుధులు ఉండడము, సప్తమంలో కుజుడు ఉండడము, పంచమంలో శనేశ్వరుడు ఉండడము, అంటే కొంత అనాలోచితమైనటువంటి చర్యలు మీరు చేస్తూ ఉన్న ఒక 6th సెన్స్ ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. అరే నువ్వు ఇది చేస్తున్నావు, ఇది తప్పు, వీడికి ₹1 ఇస్తున్నావు తప్పు, మనం పక్కనే పామును పెంచుకుంటున్నాం, వీడిని పోషిస్తున్నాం, వీడు మన మీదే కాటేస్తాడు అని ఒక 6th సెన్స్ చెప్తూ ఉంటుంది. అది చెప్పినప్పుడు ఆగిపోవాలి. ఇవాళ ఈ ప్రయాణానికి వెళ్తున్నావు, టైం వేస్టు, ఇది ఉపయోగం లేదు, దీనివల్ల నువ్వు ఇబ్బంది పడతావని ఇన్నర్ వాయిస్ ఒకటి వస్తూ ఉంటుంది. అటువంటివి విన్నప్పుడు మీరు మానేయాలి. అలాగే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్తారు. ఎందుకంటే గురువు మీ ఇన్నర్ వాయిస్ రూపంలోనూ, అది మీరు వినకపోతే పెద్దవారి రూపంలోనూ, అది మీరు వినకపోతే ఎవరైనా వృద్ధుల రూపంలోనూ, లేకపోతే మనం గురువుగా భావించే వాళ్ళ రూపంలోనూ చెప్తూ ఉంటాడు కొన్ని మాటలు. అది వినాలి. అది వినకపోతే అది స్వయంకృతాపరాధం అవుతుంది. ఆ గ్రహస్థితి మిమ్మల్ని ఏడిపిస్తుంది. అందువల్ల ఆ పైన మీకు చెప్పేటువంటి వాళ్ళ మాటలు వినుటూ ముందుకు సాగుతూ ఉండడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు. ఈ వారంలో ఆర్థిక ఇబ్బంది కానీ నష్టం కానీ ఏమీ ఉండదు. కానీ మిమ్మల్ని అధికంగా శ్రమ పెట్టి
మీ చేత కాలక్షేపంతో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పనులు చేయించడానికే గ్రహస్థితి చూస్తూ ఉంటుంది. దాన్ని మీరు చాలా చాకచక్యంగా దాటాలి. అందుకనే చెప్పాను, ఎదర ఉచ్చు ఉందని తెలుసు, దాన్ని దాటడానికి ప్రయత్నం చెయ్యకండి, అసలు అటువైపు వెళ్ళకండి. అలా వెళ్లకుండా ఉంటే ఈ వారంలో బయటపడతారు. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సంకటమోచన హనుమాన్ స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గ్రహాలు ఎన్ని ప్రతికూలంగా ఉన్నా ఒక్క కుజుడు 6వ స్థానమున ఉంటే చాలా యోగిస్తూ ఉంటారు. అర్ధలాభో వస్త్రలాభ ధనలాభ యశస్తథ అన్నది శాస్త్రం. ఇక్కడ చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఈ వారం చాలా తక్కువగా ఉండడం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు వెళ్ళి రాహువుతో కలవడం, లేకపోతే శనేశ్వరుడితో కలవడం, లేదా అర్గళం, ఈ పట్టేటువంటి అర్గళం పాపార్గళం పట్టడం వల్ల ఏమవుతుంది, మానసికమైనటువంటి సంఘర్షణ అది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎలా ఆలోచించాలి అనేటువంటి సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సందిగ్ధావస్థలో ఉంటారు. అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే 6వ స్థానమందు కుజుడు రోగబాధలు, రుణబాధలు, శత్రుబాధలు రాకుండా చేస్తూ ఉంటారు. మానసికంగా కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా దాని నుండి బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా అష్టమంలో ఉన్నటువంటి గురువు నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్తే భవేద్ గురువు అన్నది శాస్త్రం. అంటే కోపం పెరిగిపోతూ ఉంటుంది, ఆసక్తి, మనం ఏమి చేయలేకపోతున్నామే, లేదా అసమర్థత, మనం చేయగలిగినా చేయలేకపోతున్నామని కొంతమంది, మనం ఏమీ చేయలేకపోతున్నామని కొంతమందిలోనూ కొంత ఈ అసహనం, అసంతృప్తి, కోపం ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో చాలా కామ్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడినా, మీ శక్తి తెలియకుండా మాట్లాడినా అక్కడ మీరు ప్రతిఘటించకూడదు. ధనురాశి వారు కొంత కామ్గా ఉండాలి. అర్ధాష్టమ స్థానమందు శనేశ్వరుడు ఉన్నారు. అక్కడ కుటుంబ బలం లేదు, మీకు సపోర్ట్ లేదు, ఒంటరిగానే మీరు పోరాటం చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మానసికమైనటువంటి బలం లేదు. పైకి గంభీరంగా కనబడుతున్నారు, కానీ వెనక చాలా ఎక్కువ బాణం పోట్లు కనబడుతూ ఉన్నాయి. వెనక జరిగేటువంటిది తెలియదు. ఎదర గంభీరంగా ఉన్నారనే చూస్తూ ఉంటారు ప్రజలు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ఉచ్చులోనూ కూడా పడకూడదు. ఎక్కడా కూడా ఈజీ వేలో మనం వెళ్ళకూడదు. చాలా కష్టసాధ్యమైన జీవనాన్ని ఎంచుకోవాలి. దానివల్ల ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మానసిక సంఘర్షణ ఉంటుంది. దాని నుండి బయటపడడానికి చంద్రశేఖరాష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మకరే మహదైశ్వర్యము. ఎంత ఐశ్వర్యం పట్టింది మకర రాశి వారికి అంటే 6వ స్థానమందు రవిబుధులు యోగిస్తూ ఉన్నారు. 7వ మందు గురుడు యోగిస్తూ ఉన్నారు. 8వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థానమందు రాహువు, తృతీయమందు శనేశ్వరుడు, అలాగే తృతీయమందు చంద్రుడు. అంటే ఉన్న 9 గ్రహాల్లో 7 గ్రహాలు ఈ వారంలో మకర రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పుడు మకరే మహదైశ్వర్య అన్న మాట చాలా యాప్ట్గా ఉంటుంది. అంటే 7 గ్రహాలు గోచారంలో యోగించడం అనేటువంటిది చాలా రేర్, అంటే చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మకర రాశి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు చేసేటువంటి పనులు, వారు ఆచరించేటువంటి విధానము అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే మీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించగలుగుతారు. అలాగే ఇది పాజిటివ్గా ఎక్కువ ఉపయోగించుకోండి. అంటే ఈ వారంలో చాలా కాలం నుండి అవనటువంటి పనులన్నీ చేసుకుంటూ వెళుతూ ఉండండి. ఎందుకంటే అటు సప్తమంలో గురుడు ఉన్నప్పుడు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. అంటే మీకు ఎక్కడా కూడా అడ్డు తగలరు, ఎవ్వరూ కూడా సాధ్యమైనంత వరకు అడ్డు తగలరు. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏమంటే జూన్ 2 దాటాక మకర రాశి వారిలో మార్పు వచ్చింది, మాకు ఉద్యోగం వచ్చింది, మాకు విదేశీయానం కలిగింది, మానసిక ప్రశాంతత వచ్చింది, పెళ్ళి అయింది, పెళ్లి కుదిరింది, సంతానం కలిగింది, ఇవన్నీ. అలాగే ఈ వారంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంతమంది ఈ ఫలితాలను అందుకోలేకపోతున్నారు. దానికి కారణం జాతకంలో దశలు బాగా లేకపోతే ఈ గోచారం అంత తొందరగా అందుకోదు. కాబట్టి ఏంటి అంటే అది కూడా ముఖ్యము. ప్రస్తుతానికి ఈ వారంలో మకర రాశి వారికి 7 గ్రహములు గోచారంలో అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. అంతకుమించి చెప్పడానికి కూడా మన దగ్గర ఏ విధమైనటువంటి మాటలు లేవు. కాబట్టి మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి
రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలామంది కుంభరాశికి నెగిటివ్ చెప్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ గ్రహస్థితిని బట్టే మనం ఫలితం చెప్పాలి కానీ, లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల అటు మీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. కుంభరాశి పరిస్థితి చూడండి. జన్మరాహు దోషం ఉన్నది, గురుబలం తగ్గిపోయినది, ఏలినాటి శని యొక్క దోషం ఉన్నది, అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది, పంచమ స్థానమందు రవి ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి, సప్తమంలో శుక్రుడు ఉన్నారు. అంటే యోగించే గ్రహాలు ఏమీ లేవు, ఒక్క బుధుడు తప్పితే, ఒక్క చంద్రుడు తప్పితే. ఇటువంటి సందర్భంలో అరటిపండు తిన్నా పన్నీరిగిపోతుంది. కానీ కొంతమందికి జాతకం యోగిస్తూ ఉన్నప్పుడు ఈ గోచారంలో ఫలితాలు కొంత వెనకబడుతూ ఉంటాయి. కానీ కుంభరాశి వారికి ఏమవుతుంది అంటే తప్పు చేస్తారు కానీ దొరికిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, అది సినిమాలో చెప్పినట్టు ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో దాగుడు మూతలు ఆడుతూ ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి. వారు చేసే ప్రతి పని కూడా తప్పు అని తెలుసు వారికి, కానీ చేయవలసి వస్తుంది, చేసి దొరికిపోతూ ఉంటారు. అలాగే ఉద్యోగపరంగా శ్రమ పడుతూ ఉంటారు, కానీ ఆ శ్రమని ఇతరులు చూస్తారు. గొప్ప విషయం ఏంటంటే ఏ మేనేజర్ చూస్తేనో బాగుంటుందో, లేదా మనల్ని ఏదైనా అభినందిస్తే బాగుంటుందో అని అనుకుంటారు. వాళ్ళు అభినందిస్తారు, కానీ అభినందనకి తగిన ప్రతిఫలం ఏమి రాదు. ఒక్క అభినందనతో వెళ్ళిపోతుంది అనమాట. అంటే అక్కడ మీ శ్రమ, మీ సమయము, మీ డబ్బు ఇవన్నీ కూడా మీరు చాలా కష్టపడుతూ వాటిని ఖర్చు చేస్తూ ఉన్నా దానికి తగినటువంటి సార్థకత అనేటువంటిది జరగదు ఈ గ్రహస్థితి వల్ల. అలాగే దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. ఎవరి కోసం అయితే మనమే కష్టపడుతూ ఉన్నామో వారి సహకారమే మనకి ఉండదు. కుటుంబ సభ్యులు ప్రతికూలంగా ఉంటారు, బంధువులు ప్రతికూలంగా ఉంటారు, మిత్రులు ప్రతికూలంగా ఉంటారు. మీ దగ్గర నుండి ఏదో ఆశించడానికే ప్రజలు ఉంటారు, కానీ జెన్యూన్గా మీకంటూ మీ ఇష్టత చూపించేటివి, మీ మీద ఇష్టత చూపించేటువంటి వాళ్ళు ఎవరు తగలరు. ఆ సందర్భం ఎక్కువగా ఉంటుంది, తగువులు ఎక్కువగా ఉంటాయి, మీరు చెప్పే మాట ఎవరు నమ్మరు. ఈ గ్రహస్థితి వల్ల అదొక బద్ధకంగా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది బ్రెయిన్. ధారాపుత్ర విరోధస్య స్వజనేర్ కలహస్తద. వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. పోనీ అది మీకా ఉపయోగపడదు, ఇతరులుగా ఉపయోగపడదు, ఎలా పోయిందో పోతుంది. ఈ రకమైనటువంటి విధానం ఉన్నప్పుడు కుంభరాశి వారిలో 70-80% మందిలో ఇదే రకమైన గ్రహస్థితి ఉన్నది. కాకపోతే ఈ వారంలో బుద్ధి పనిచేస్తుంది. మీకు ఇన్నర్గా ఒక వాయిస్ వస్తుంది, ఈ పని చేయి, ఈ పని చేయకు. ఎందుకంటే బుద్ధికారకుడు బుద్ధిస్థానమందు ఉన్నాడు. కాబట్టి ఆ ఇన్నర్ వాయిస్ చెప్పినది చెయ్యండి, మీ జీవితంలో ఒక మెరాకిల్ జరుగుతుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమే ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, వినడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా చంద్రుడు జన్మరాశి యందు సంచారము. జన్మరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు మానసిక ప్రశాంతతని కలగజేస్తారు. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో, ధనమున్నతి అన్నది శాస్త్రం. అక్కడ శరీర ఆరోగ్యాన్ని ఇస్తాడు, అలాగే సంతోషాన్ని ఇస్తారు, ధనమున్నతి, ఉన్నతమైనటువంటి ధనాన్ని ఇస్తారు. పంచమ స్థానమందు గురుడు కూడా అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మ రతిహర్షితం. అంటే మనసుకు నచ్చినటువంటి వాటిని చేయడానికి, మానసిక ప్రశాంతతని పొందడానికి, ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి, సంతానాభివృద్ధికి, కుటుంబ అభివృద్ధికి, అటు తృతీయంలో కుజుడు కానీ, జన్మచంద్రుడు కానీ, పంచమ గురుడు కానీ, ఈ ముగ్గురు కూడా తోడ్పాటుని అందిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో ఈ గ్రహాల తాలూకు బలం అధికంగా ఉంది. అయితే ఒక్కటి, భృగు షట్కము అనేటువంటి దోషం ఉన్నప్పుడు స్త్రీ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. లేదు, మీనరాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి కొంత పర్సనల్ ప్రాబ్లమ్స్, లేదా ఈ మగవారికి అయితే స్త్రీ వల్ల సమస్యలు, ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే అనుకోకుండా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంత డబ్బు మనం దీనికోసం ఖర్చు పెడదాం అనుకున్నప్పుడు అనుకోకుండా కొంత ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడి ఆ ధనంలో కొంత భాగం ఖర్చు అవుతూ ఉంటుంది. తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, లేదా దైవ దర్శనాలు, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. మానసిక ప్రశాంతత ఉంటుంది. కొంత ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు మీనరాశి వారు. కొంత మానసిక ఆందోళన ఉండేది గత వారాల్లో, ఇప్పుడు ఆందోళన పడేటువంటి వాతావరణం లేదు. కాబట్టి అంతా కూడా కొంత పాజిటివ్గానే ముందుకు వెళుతూ ఉన్నది. 12వ స్థానమందు రాహు ఉన్నప్పుడు మాత్రం నిద్ర పట్టదు, నిద్రా సౌఖ్యం తక్కువ. ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే దానిలో సౌఖ్యం తక్కువ. మీరు తీసుకుంటారు, స్లీపర్ క్లాస్ టికెట్టే తీసుకుంటారు, కానీ టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది, కన్ఫామ్ అవ్వదు, ఆర్ఏసీలో కూర్చోవలసి వస్తుంది. అలా
కష్టపడే ముందుకు వెళ్ళవలసి వస్తుంది. సుఖం మాత్రం తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.